2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే శంకరి మేడం. ఫీలింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని మీరు చెప్తూ ఉంటారు. ఎప్పుడైతే మన ఆలోచనలు మనం దాన్ని ఫీల్ అయ్యే విధానం, అచీవ్ చేసినప్పుడు ఎటువంటి ఆనందాన్ని పొందుతామో అదే ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు మాత్రమే లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ అవుతుందని మీరు అంటూ ఉంటారు. సో ఎస్పెషల్లీ ఇంతకుముందు మొబైల్ టెక్నిక్ గురించి మనం మాట్లాడాం. అలా ఫీలింగ్స్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఇంకేం చేయొచ్చు అంటాము? ప్రాసెస్ ఏంటి? అఫర్మేషన్స్ త్రూ కానివ్వండి, విజువలైజేషన్ త్రూ కానివ్వండి, ఏ విధంగా మన థాట్స్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు అంటాము? జనరల్గా మనం చాంట్ చేయడం, మాట్లాడటం ఇది బాగా అలవాటైపోయింది. కానీ ఎప్పుడైతే మనం లిఖితపూర్వకంగా రాస్తామో, లిఖితపూర్వకంగా మనం ఆ పని చేస్తాం, దానికి స్టిక్ ఆన్ అయి ఉంటాం. ఏదైనా ఒక విషయాన్ని రాసివ్వండి, నేను రాసిస్తాలే అని చెప్తాం. అంటే యూ బౌండ్ అయిపోయి ఉంటారు దానికి. ఇంకా దాన్ని మళ్ళీ మీరు చేంజ్ చేయడానికి ఛాన్స్ అనేది ఉండదు. సో దాంట్లోనే జర్నలింగ్ అని ఒక టాపిక్ మనం తీసుకున్నట్టయితే ఏంటి అని అంటే స్క్రిప్ట్ చేయాలన్నమాట. నువ్వు ఒక్కసారి ఊహించుకో, నీకు జాబ్ చేస్తున్నావు ఆల్రెడీ, ఈ జాబ్ నుంచి ఇంకొక జాబ్కి వెళ్ళాలి అని అనుకున్నావు. నీ ఆఫీస్లోనే నువ్వు కూర్చో, కానీ నీకు ఇంకొక జాబ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఒక్కసారి ఈ ఆఫీస్ని ఆ ఆఫీస్లో ఊహించుకోండి, ఇదే ఆఫీస్ని ఇంకొక ఆఫీస్ లాగా ఊహించుకోండి, ఎజ్యూమ్ చేయండి, నేను ఇప్పుడు అక్కడ ఉంటే ఎలా ఉంటుంది. సో ఇక్కడ ఇది నీ ఆఫీసు, ఈ నీ ఆఫీస్లోనే ఒక బుక్ పెన్ తీసుకొని రాయండి, ఇది నీ ఆఫీస్ కాదు, ఇప్పుడు నువ్వు అనుకున్నటువంటి ఆఫీస్. దిస్ ఈజ్ మై డ్రీమ్ ఆఫీస్. ఐఎమ్ హ్యావింగ్ దట్ పర్ఫ్యూమ్ స్మెల్ ఆఫ్ దీస్ పేపర్స్, న్యూ జాబ్లో ఉన్నటువంటి ఆ పర్ఫ్యూమ్నెస్ని నేను పొందుతున్నాను. నువ్వు పొందుతున్నాను అని అన్నప్పుడు నీ హ్యాండ్స్తో నువ్వు రాస్తున్నావు. నీ హ్యాండ్స్ నీ హార్ట్కి నీ హార్ట్ చక్రాకి రిలేట్ అయ్యేవి నీ హ్యాండ్స్. కాబట్టి నువ్వు మనస్ఫూర్తిగా రాస్తున్నావు అనమాట. ఇంతకుముందు మనం ఏదైనా చెప్పేటప్పుడు రాసి చూపించు అని అంటే ఆగు, అది నిదానంగా కూడబెట్టుకుని దాన్ని చక్కగా అర్థం వచ్చేటట్టుగా రాసేవాళ్ళం. అంటే మనం చదివేటప్పుడు కానీ మనం రాసేటప్పుడు కానీ దానిని మళ్ళీ మనం రీడ్ చేసేటప్పుడు మనసుకి తెలిసేది అది ఏంటి, ఇది ఎలా ఉంది, ఇలా ఉంది ఏంటి అని తెలిసేది. కాబట్టి నువ్వు అనుకున్నటువంటి నీ అజంప్షన్ ఏమైతే ఉందో దాన్ని రాయడం మొదలుపెట్టు. నువ్వు నీ పాత ఫైల్ మీద సైన్ చేస్తున్నావు కాదు, కొత్త ఫైల్ మీద నువ్వు గ్రీన్ ఇంక్తో సైన్ చేస్తున్నావు. అంటే నువ్వు ఎజ్యూమ్ చేసుకున్నావు, దీనిని దానిలాగా ఎజ్యూమ్ చేసి నువ్వు అది రాస్తున్నావు అనమాట. ఇవాళ నేను నా కొత్త ఆఫీస్కి వెళ్ళాను, అక్కడ వర్క్ ఇలా చేశాను, ఫైల్ మీద ఇలా సైన్ చేశాను, ఐఎమ్ సో హ్యాపీ, ఎంత బాగుందో తెలుసా అని నీ ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేస్తూ రాయండి. ఎప్పుడైతే నువ్వు నీ ఎక్స్ప్రెషన్స్ని, నీ అజంప్షన్స్ని నువ్వు పేపర్ మీద మొదలు పెడతావో అది ఏం చేస్తుందంటే నీ హార్ట్కి కనెక్ట్ అవుతుంది. కనెక్టివిటీ అనేది ఎప్పుడైతే దొరుకుతుందో ఖచ్చితంగా నీకు అది వర్కౌట్ అవుతుంది అనమాట. సో జర్నలింగ్ అంటే ఏంటంటే స్క్రిప్ట్ చేయాలి. నీ యొక్క జర్నీని కొత్తగా స్టార్ట్ చేస్తున్నావు, ఓకే, కొత్తగా నువ్వు దాంట్లోకి అడుగుపెట్టావు, కొత్త ఆఫీస్లోకి అడుగుపెట్టావు. నువ్వు రోజు వస్తున్నావు ఆఫీస్కి కాదనట్లే, కానీ నీ అజంప్షన్ ఎలా ఉందంటే నువ్వు వస్తున్నటువంటి ఆఫీస్ కొత్త ఆఫీస్. మీరు రోజు మనం ఇక్కడ షూట్ చేస్తున్నావు, కానీ వాళ్ళ రూమ్ కొత్తగా ఉంది, కొత్తగా నువ్వు ఊహించుకున్నావు. సో నువ్వు ఊహించుకొని నువ్వు రాస్తున్నావు అనమాట. అబ్బా ఇది ఇలా ఉంటే ఎంత బాగుంటుందో, ఇది ఇక్కడ ఉంటే ఎంత బాగుంటుందో, ఒక కొత్త ఐటమ్ని నువ్వు తెచ్చి ఇక్కడ పెట్టినప్పుడు ఎంత బాగుంటుందో అనేటటువంటి నీ ఊహని నువ్వు ఎజ్యూమ్ చేసుకుంటున్నావు అక్కడ. అప్పుడు నీకు ఇంకా ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది కదా. నువ్వు రోజు చేసేదానికన్నా డిఫరెంట్ ప్యాటర్న్లో నువ్వు ఊహించుకున్నప్పుడు, ఎజ్యూమ్ చేసుకున్నప్పుడు నీకు అది హ్యాపీనెస్ ఇస్తుందా ఇవ్వదా? ఖచ్చితంగా ఇస్తుంది. హ్యాపీనెస్తో పాటుగా నీలో ఇంప్రూవ్మెంట్ అనేది ఇస్తుంది. దానికి తగ్గట్టుగా నువ్వు స్పందిస్తావు. ఒక కొత్త వస్తువు కానీ ఏదన్నా వచ్చినప్పుడు నీకు ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ నీ యొక్క స్పందన ఎలా ఉంటుంది? దాని మీద చాలా పాజిటివ్ ఉంటుంది అండ్ పాజిటివ్గా ఉంటుంది, అచీవ్ చేసినటువంటి ఒక ఫీలింగ్ వస్తుంది. సో ఆ ఫీలింగ్ని నువ్వు తీసుకోగలగాలి. ఓకే, ఎప్పుడైతే మనిషి ఫీలింగ్స్ మీద ఫోకస్ చేస్తాడో ఖచ్చితంగా సాధించగలుగుతాడు. డబ్బు లేదండి, లేదు అనే దాని మీద ఫోకస్ చేస్తున్నావు, వస్తుంది, వచ్చింది, ఖచ్చితంగా వస్తుంది, వస్తుంది అని నువ్వు అన్నప్పుడు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఎలా అనుకోనండి,
ఫీలింగ్స్ మార్చాలి, చేంజ్ అవ్వాలి. అన్లెస్ అండ్ అంటిల్ మన ఫీలింగ్స్ చేంజ్ కానంతసేపు కూడా మనం దేనిని పాజిటివ్గా చూడలేము. అదే స్టేజ్లో ఉంటాం. ఈరోజు మనకు అవసరం ఉంది, డబ్బు కావాలి, డబ్బు లేదు లేదు అని అనుకుంటున్నాం, కానీ నా అవసరానికి కావాల్సిన డబ్బు ఖచ్చితంగా వస్తుంది అని ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోండి. ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అది ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది అనేది క్వశ్చన్ పక్కన పెట్టండి. నీలో ఆ పాజిటివిటీని పెంచుకున్నప్పుడే నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు. మనం అందరం చేసేది ఏంటంటే లేని దాని మీద ఫోకస్ చేస్తాం తప్ప కావాల్సిన దాని మీద ఫోకస్ చేయము. అందుకే నువ్వు ఇక్కడ స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యే పాయింట్ని నువ్వు గమనించాలి తప్ప మధ్యలో ఏం జరుగుతుంది అనేది నీకు అనవసరం. నువ్వు ఇంటి దగ్గర బయలుదేరి స్టూడియోకి వచ్చావు, ఈ మధ్యలో నీకు ఏం జరిగింది, ట్రాఫిక్ జామ్ అయిందా, ఇంకేమైంది నీకు అనవసరం. నువ్వు అనుకున్న టైంకి నీ డెస్టినీ నువ్వు రీచ్ అయ్యావా, అది ఫోకస్ చేయంతే. ఇవన్నీ ఓవర్కమ్ అయిపోతాయి. అవన్నీ ఓవర్కమ్ చేయాలంటే ద స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్ మాత్రమే నువ్వు చూడాలి. డబ్బు కావాలి, డబ్బు వచ్చింది, ఎలా వచ్చింది క్వశ్చన్ నీకు అనవసరం. అది కానీ వస్తుంది. నీ ఫీలింగ్స్ని నువ్వు పెంచుకున్నప్పుడు వస్తుంది, ఖచ్చితంగా నాకు వస్తుంది, ఒక అవకాశం దొరుకుతుంది అని నువ్వు అనుకున్నప్పుడు దొరుకుతుంది. అంతే తప్ప నాకు వస్తుందా రాదా అని మధ్య మధ్యలో నువ్వు బ్రేక్స్ వేసుకుంటూ వెళ్తే నువ్వు ఎప్పుడు రీచ్ అవుతావు? రీచ్ కాలేవు. కాబట్టి మీ ఫీలింగ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఖచ్చితంగా నేను సాధిస్తాను, ఈరోజు లేదు, రేపు వచ్చేస్తుంది, రేపు ఖచ్చితంగా వచ్చేస్తుంది. మనం ఎప్పుడైతే ఆ ఫీల్ని తెచ్చుకోగలుగుతామో దాన్ని రీచ్ అవుతాం. ఎగ్జాక్ట్లీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నెగిటివ్ థాట్స్ కూడా, ఆ భయం, ఆ ఫియర్ అన్నీ పోతాయి. నువ్వు ఎప్పుడైతే గట్టిగా మాట్లాడి ఫీల్ అవ్వడం మొదలు పెడతావో నెగిటివ్ థాట్స్ కూడా నీ భయానికి నీ దగ్గరికి రావు. నీలో కోపానికి, ఆ గట్టిగా నువ్వు అన్నటువంటి ఫ్రీక్వెన్సీకి అవి కూడా చెల్లాచెదరవుతాయి. మీరు ఎప్పుడైతే చూడండి, కోపంలో మీరు గట్టిగా అరుస్తారు, ఆ సౌండ్ వల్ల కొంత నెగిటివ్ ఎనర్జీ పోతుంది తెలుసా. మనం దుమ్ము ఉంటుంది, గట్టిగా సౌండ్ కొడతాము, కొట్టినప్పుడు ఏమవుతుంది, అక్కడ ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ పోతాయి. సౌండ్కు ఉన్నటువంటి ఎనర్జీ అది, అక్కడ ఉన్నటువంటి ఆ డస్ట్ని తీసేసే ఎనర్జీ దానికి వచ్చింది, నువ్వు డిస్టర్బ్ చేసావు దాన్ని. అలాగే మనం ఇచ్చేటటువంటి సౌండ్, మనం ఇచ్చేటటువంటి ఫీలింగ్ వల్ల మనకు వచ్చే సౌండ్ మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది. నాకు రాదండి, నాకు ఖచ్చితంగా వస్తుంది, ఫ్రీక్వెన్సీ పెంచండి, ఆ థాట్లోనే ఉండండి, వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఏడుస్తూ బాధపడుతూ అదే ఫీల్డ్లో ఉంటావో అది రాదు. ఎందుకంటే నువ్వు డిస్టర్బ్ చేయట్లేదు దాన్ని, ఇంకొంచెం డస్ట్ వేసి దానిని పూర్తి చేస్తున్నావు. అదే గట్టిగా అరువు ఒక్కసారి. నెగిటివ్ థాట్స్ని ఎప్పుడైతే డిస్టర్బ్ చేయాలి దాన్ని ఎప్పుడైతే మీరు డిస్టర్బ్ చేయడం మొదలు పెడతారో, రాయడం వల్ల కానీ, మాట్లాడటం వల్ల కానీ, చాంట్ చేయడం వల్ల కానీ ఇమీడియట్గా అయిపోతుంది. డిస్టర్బెన్స్ చేయాలి అక్కడ. నెగిటివ్ థాట్ని ఎప్పుడైతే డిస్టర్బ్ చేసేస్తావో నువ్వు వదిలేసేయాలి. అని ఎందుకంటే అవి వస్తుంటే పట్టించుకోకుండా నువ్వు ఉండట్లేదు కాదు, ఆ పట్టించుకునేది ఏదో గట్టిగా పట్టించుకో. గట్టిగా పట్టించుకున్నప్పుడు ఏం చేస్తాయి, అవి దూరం పోతాయి. అవును, 2 సార్లు వస్తాయి నిన్ను డిస్టర్బ్ చేస్తే, 3ఓసారి నువ్వు గట్టిగా అన్నావు అనుకో ఎవరు నీ జోలికి రారు. కాబట్టి ఎప్పుడైతే మనలోని స్ట్రాంగ్ ఫీలింగ్ని డెవలప్ చేసుకుంటామో ఖచ్చితంగా అప్పుడు వర్కౌట్ అవుతుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. చాలామంది క్లాసెస్ గురించి అడుగుతూ ఉంటారు, బ్రహ్మ ముహూర్తం అండ్ దాంతోపాటు టెక్నిక్స్ గురించి అడుగుతూ ఉంటారు, అండ్ 1-on-1 సెషన్స్ కావాలి అనుకునే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. ఎందుకంటే అందరూ క్లాసెస్లో అన్ని ప్రాబ్లమ్స్ని సార్ట్అవుట్ చేసుకోలేరు. కొంతమంది పర్సనల్గా ఎక్స్ప్రెస్ చేసి దానికి తగ్గట్టుగా టెక్నిక్స్ కానివ్వండి, అఫర్మేషన్స్ కానివ్వండి, ఇంకా ఏదైతే మార్గం ద్వారా హీల్ చేసుకోగలమో దాని త్రూ మేము వెళ్ళాలి అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి పర్సనల్గా మీ టైం కానివ్వండి, మా క్లాసెస్ కానివ్వండి, ఏ విధంగా ఉన్నాయి ఒకసారి వాటి గురించి. ప్రస్తుతం అయితే మనం 2 క్లాసెస్ తీసుకుంటున్నాం ఉషా, ఎక్కువ ఏం తీసుకోవటం లేదు. అయితే మార్నింగ్ మండలం మెడిటేషన్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది బ్రహ్మముహూర్తంలో. మార్నింగ్ 4 to 4:50. సో దాంట్లో కూడా ఈసారి నేను లాస్ట్ టైం చెప్పినట్టే అజంప్షన్ అనేది ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడము. చాలామంది ఏంటంటే నాకు చాలా హ్యాపీగా ఉందండి అని చెప్తాను, కానీ ఆ ఫీలింగ్ని, ఆ హ్యాపీనెస్ని నువ్వు ఎందుకు ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోతున్నావు అంటే నీలో ఉన్నటువంటి ఆ భయము, ప్రాపర్గా డెసిషన్ తీసుకోలేకపోవడము, దానివల్ల నీకు వచ్చే నెగిటివ్ ఎనర్జీస్ వల్ల అది తీసుకోలేకపోతున్నారు. కాబట్టి అజంప్షన్. సో ఇన్ డెప్త్ నువ్వు అజంప్షన్ ఎలా చేయాలి, ఆ అజంప్షన్ మీదనే మండలం క్లాస్ ఈసారి నడవాలి. ప్లస్ చక్రాస్ని యాక్టివేట్ చేస్తూనే మండలం క్లాస్ నడుస్తుంది అనమాట. 42 days. February 4th నుంచి మనకి ఆ క్లాసెస్ జరుగుతాయి. సో టెక్నిక్స్ అంటారా, మనకి 8:20కి క్లాస్ ఉంటుంది.
ఖచ్చితంగా. అందులో కూడా ఎజంప్షన్ మీదనే ఇంకొన్ని టెక్నిక్స్, ఇప్పుడు చెప్పినట్టుగానే టెలిఫోన్ టెక్నిక్స్, ఇంకా ఇలా చాలా టెక్నిక్స్ ఉన్నాయి. మనం వినాలి, చెప్పాలి అని అంటేని మనం వేరే వాళ్ళు చెప్పేటప్పుడు కూడా దాంట్లోకి మనము తలకాయ ప్రవేశం అంటారు చూసారా, సో మనల్ని అక్కడ ఊహించుకొని విజువలైజేషన్ చేసుకుని అని చెప్తూ ఉంటాం మనం. కానీ ఆ చేసుకునేటప్పుడు కొంతమంది ల్యాగ్ అవుతుంటారు. అలా కాకుండా మన పొటెన్షియల్ని ఇంప్రూవ్ చేసుకుంటాం. మనం మన ద్వారా అది మనం సాధించాలి అనేటటువంటి తపనను పెంచుకోవాలి, ఓకే. నమ్మకాన్ని పెంచుకోవాలి. ఎప్పుడైతే బిలీవ్ సిస్టమ్ని మన మీద మనం పెంచుకుంటామో ఖచ్చితంగా మనం అనుకున్న గోల్ని రీచ్ అవుతాం అనమాట. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.